ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ ప్రోడక్ట్స్ ఉండవు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ పైన 3%, 5%, 6% ఇంట్రెస్ట్ ఇక్కడ ఇవ్వడు. మహా అంటే 3% ఇస్తాడు. దానికి మళ్ళీ చాలా ఉంటాయి. అంటే మినిమం బ్యాలెన్స్ 1500, 2000 ఉంచాలి. మళ్ళీ ఛార్జెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. మన దగ్గర అన్ని డబ్బులు ఉంటాయి. ఎందుకు చెరీస్ ఉన్నట్టున్నాయి. ముందు చూసినట్టు అన్ని డబ్బులు. ఇద్దరం కలిసి కొందామంటే కొందామన్నా. నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి కూడా 200 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 200 అని కాదు 400లో కూడా ఉన్నాయి. కాకపోతే అంటే మాట్లాడాలి. మరి ఎంతకు వస్తుందో తెలియదు. అది ఏరియా కూడా ఆ టాటా ఆదిబట్ల దగ్గర తుక్కు కూడా ఆదిబట్ల కూడా తుక్కు కూడా పక్కనే ఓఆర్ఆర్ దగ్గరే వస్తుంది. అది కూడా తుక్కు కూడా అంటేనే ఓఆర్ఆర్ పక్కన. ముంబై హైవే 25K చెప్తున్నారు, కానీ మనం మాట్లాడొచ్చు. కాదు ఇప్పుడు మన పటాంజర్ హైవే ఉన్నాయి సో అక్కడ కొనడం వేస్ట్ ఏమో అన్న. అదే కానీ లేదంటే బెంగళూరు హైవే కానీ రెండు బాగా పెరుగుతాయి. అక్కడ కన్నా ఇక్కడే వెనకాలే పెరుగుతాయి కదా. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇదంతా ఎక్స్టెండ్ అవుతుంది కదా. మహీంద్రా దగ్గర ఏం పడుతుంది? సెక్యూరిటీ అదే SEZ. ఏం కంపెనీ అది? కంపెనీ కాదు, అన్ని గవర్నమెంట్ సంబంధించిన IT కంపెనీలకి ప్లేస్ గవర్నమెంట్. అందులో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవచ్చు అక్కడ. ప్లేస్ లాగా దానికి ట్యాక్స్ ఉండవు, లేదా కొన్ని సబ్సిడీలు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఉప్పల్ అట్లాంటి ఏరియాస్లో కూడా నాకు తెలిసి అక్కడ అయి ఉంటుంది. ఉప్పల్లో కూడా ఈ జెన్పాక్ట్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. కానీ ఉప్పల్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాస్ ఉన్నంత ఉప్పల్ ఉండదు, అంత ఎక్కువ గ్రోత్ ఉండదు. పటాన్చెరు ఆల్రెడీ పాపులేటెడ్ అండ్ ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. పటాన్చెరు ఇండస్ట్రియల్ తీసేసారు వేరే కంపెనీలు అన్నీ. చూడండి మంచి జాబ్ కార్డ్ లాంటి స్థలం. నేను నిన్ను చూడమని ఎప్పటి నుండో చెప్తున్నా. నువ్వు ఏమని చూసినావు అది చెప్పు. ఎన్నిసార్లు చెప్పలే నీకు? ఇద్దరం కలిసి తీసుకుంటాము పెద్దది 500 గజాల్లో. చూడండి మీరు పక్కా చూసుకోండి. ఆయన కొనడం అమ్మడం స్నోకాల్ మీ ఐస్ క్రీమ్ ఉంటుంది అన్న, తింటారా? నాకైతే అది మీరు తింటారా? నేను తిన్నా. లోకల్ మేడ్ ఐస్ క్రీమ్. థ్రిఫ్ట్ షాప్ అండి. ఫార్మ్ మార్కెట్. కొంచెం ఏసీ పెంచువా? ఇక్కడ కూడా హౌసెస్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. 1 million అట్లా ఉన్నాయి ఇక్కడ కూడా. మా మేనేజర్ ఇక్కడ ఇల్లు కొన్నాడు, మూర్తి అని. ఇక్కడంతా మళ్ళీ స్నో పడుతుంది. అప్పుడు పాతకాలంలో కొన్నాడంట, ఇప్పుడు కష్టం అంటున్నాడు.